అమ్మ కోరిక. ఈ కథ మీకోసం. అనిరుద్ హడావిడిగా కార్ని పార్కింగ్లో పెట్టి లిఫ్ట్ దగ్గరికి వచ్చాడు. అక్కడే నిలబడి తన తమ్ముడు సిద్ధార్థ్కి ఫోన్ చేశాడు. ఏరా, ఏమన్నా మార్పు కనబడుతోందా? ఏమంటున్నారు? ఎట్లా ఉంది? అంతా ఓకేనా అని ఫోన్లో తమ్ముడితో మాట్లాడుతున్నాడు. సిద్ధార్థ అన్నగారిని ఒక్కసారి హాస్పిటల్కి రమ్మని ఫోన్లో చెప్పాడు. అనిరుద్ధ్కి కొంచెం భయం వేసినా టెన్షన్ని కంట్రోల్ చేసుకుని, సరే వస్తాను, 10 నిమిషాల్లో అక్కడుంటాను అన్నాడు. అనిరుద్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ రిసెప్షన్లో వాళ్ళకి డాక్టర్ సిద్ధార్థని కలవాలని తను వాళ్ళ అన్నయ్యనని చెప్పి అక్కడే నిలబడ్డాడు. సిద్ధార్థ కాసేపటికి క్రిందకి వచ్చి అన్నయ్యని అమ్మ ఉన్న రూమ్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అన్నయ్య, అమ్మ నీతో మాట్లాడాలంటోంది అని సిద్ధార్థ అన్నతో అన్నాడు. అనిరుద్ గుండెల్లోంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, సిద్ధు, ప్లీజ్ రా, ఏమన్నా చేసి అమ్మని మామూలుగా చెయ్యరా. అమ్మ పడుతున్న బాధ చూడటం నా వల్ల కావట్లేదురా. ఇంట్లో ఉన్న నాన్న కంగారు పడుతున్నారు అమ్మ గురించి. అమ్మ గురించి సీనియర్ డాక్టర్ ఏమంటున్నారు అని అడిగాడు. సిద్ధు వాళ్ళ అన్నయ్య వైపు చూస్తూ, ముందు వెళ్ళి అమ్మతో మాట్లాడు. ఉదయం నుండి నీ గురించి అడుగుతోంది. ఇవాళ ఉదయం అవుట్ పేషెంట్స్ చూసే డ్యూటీ పడటం వల్ల నేను ఇంటికి రాలేదు, ఇక్కడే ఉన్నాను. ఇంటి దగ్గర నాన్న టైంకి తింటున్నారా అని అడిగాడు సిద్ధార్థ. వెంటనే అనిరుద్, అంతా ఓకే సిద్ధు, పదరా అమ్మ దగ్గరికి వెళ్దాం అన్నాడు. అన్నదమ్ములిద్దరూ అమ్మ ఉన్న రూంలోకి వెళ్ళగానే అమ్మ జపం చేసుకుంటూ బెడ్ మీద కూర్చునుంది. తలుపు శబ్దం వినగానే అమ్మ కళ్ళు తెరిచి నవ్వుతూ, వచ్చారా నాన్న, ఏమన్నా తిన్నారా? సిద్ధయ్య, రాత్రంతా ఇక్కడే ఉన్నావు, ఇంటికి వెళ్ళరా, అన్నయ్య ఉంటాడులే కాసేపు అంది. సిద్ధార్థ వెంటనే, అమ్మా, కాసేపట్లో మార్నింగ్ డ్యూటీ అయిపోతుంది, అప్పుడు వెళ్తాను అన్నాడు. అమ్మ అనిరుద్ వైపు చూసి, కన్నయ్య, నీతో మాట్లాడాలి, నేను మాట్లాడేదంతా రికార్డ్ చేయరా అంది. అనిరుద్ అనుమానంగా, ఎందుకు రికార్డ్ చేయడం అమ్మా అన్నాడు. అమ్మ నవ్వుతూ, ముందు ముందు మీ అత్తలు ప్రూఫ్ అడుగుతారు, ఇది నీకు అవసరమవుతుంది అంది. సిద్ధు కోపంగా మొహం పెట్టి, అవునన్నయ్య, కొంతమందికి ప్రూఫ్ ఉంటే గాని నమ్మరు, అమ్మ చెప్పింది చెయ్యి అన్నాడు. అమ్మ అనిరుద్ని కూర్చోమని తన మంచం పక్కనే ఉన్న కుర్చీని చూపించింది. అమ్మ చెయ్యిని పట్టుకుని కూర్చున్నాడు అనిరుద్. అమ్మ వైపు బాధగా చూస్తూ తనలో తాను ఇట్లా అనుకుంటున్నాడు, అమ్మకి ఏమంత వయసు అయిపోయిందని? ఈ వయసులోనే ఇట్లాంటి పరిస్థితి అమ్మకి రాకూడదు. వెన్నెముకలో కొన్ని చోట్ల ఎముకలు చిట్లిపోయాయి, నరాలు పూర్తిగా బలహీనపడిపోయాయి, మెదడికి బ్లడ్ ఫ్లో సడన్గా ఆగిపోవటం, ఇట్లాంటి సమస్యలు చిన్న వయసుకే ఎందుకొచ్చాయో తెలియటం లేదు. పెద్ద పెద్ద డాక్టర్లు చూస్తున్నారు, కానీ ఎటువంటి మార్పు లేదు. ఇలా ఆలోచిస్తుండగానే అనిరుద్ కళ్ళ నుండి కన్నీరు ధారాపాతంగా కారుతూనే ఉంది. అమ్మవైపు దీనంగా చూస్తూ, అమ్మా, ప్లీజ్, నాకు 15 సంవత్సరాలున్నప్పుడు నీకు మేజర్ ఆపరేషన్ అయింది. అప్పుడు అందరూ భయపడ్డారు నీకేమవుతుందోనని. కానీ 10 రోజుల్లో నువ్వు మామూలుగా అయ్యావు. అన్ని పనులు నువ్వే చేసుకునేదానివి, మమ్మల్ని చూసుకున్నావు. అప్పట్లో మాకు చెప్పేదానివి, మానసికంగా గట్టిగా ఉంటే శరీరం మన మాట వింటుందని. మరి ఇప్పుడు ఎందుకు నువ్వు మానసికంగా గట్టిగా లేవు అంటూ కన్నీళ్లు తుడుచుకున్నాడు. అమ్మ చిరునవ్వుతో, అప్పుడు మీకు నా అవసరం ఉంది, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళైపోయారు కదా, నాకు విశ్రాంతి కావాలి అంది. అనిరుద్కి ఈ ప్రపంచంలో మొదటి గురువు అంటే అమ్మే. అమ్మంటే ప్రాణం. అమ్మ ఏం చెప్తే అది వేదం. అమ్మ చిన్నప్పటి నుండి రామాయణ మహాభారత పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ కథలుగా చెప్పి పెంచింది. అమ్మకి తత్వం అంటే చాలా ఇష్టం. మాట్లాడే మాటల్లో బాగా తత్వం ఉంటుంది. అన్నదమ్ములిద్దరికీ
అమ్మ మాటంటే చాలా గౌరవం. అందుకే అమ్మ ఏం మాట్లాడినా ఆలోచించే మాట్లాడుతుందని అనిరుద్ధ్కి నమ్మకం. వస్తున్న బాధని దిగమింగుకుంటూ కోపంగా, నువ్విట్లా బాధపడుతుంటే నేను చూస్తూ తట్టుకోలేను. నా వల్ల కావడం లేదమ్మా. నీకేమన్నా అయితే నేను ఉండలేనమ్మా. ప్లీజ్, నువ్వు లేని ప్రపంచం శూన్యంలాగా ఉంటుంది. నన్ను నీ బంగారు బొమ్మలాగా పెంచాననేదానివి. అట్లాంటి నన్ను ఎందుకు ఏడిపిస్తున్నావు అని అమ్మ చేతుల్లో మొహం పెట్టి ఏడ్చేశాడు. ఏడవకురా కన్నయ్యా, నేనెన్నో ఏళ్ల నుండి అలసిపోయి ఉన్నాను. లోపల శరీరంలోని బాధని తట్టుకుంటూ మీకోసం ధైర్యంగా ఉంటున్నాను. ఇక నా వల్ల కాదురా, అలసిపోయింది నా శరీరం. నాకు విశ్రాంతి కావాలి అంది. అనిరుద్ వెంటనే, నిన్ను కష్టపెట్టం. మేమన్నింటికీ పని మనుషుల్ని పెడతాం. నువ్వు మహారాణిలా ఉండు చాలు. నువ్వు మా ఎదురుగా ఆరోగ్యంగా తిరుగుతూ ఉంటే చాలమ్మా అన్నాడు. నా శరీరమే కాదురా, మనస్సు కూడా అలసిపోయింది. ఇక నా వల్ల కాదు. నేను ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండాలంటే నాకొక కోరిక ఉంది. అది తీర్చండి చాలు అంది అమ్మ. ఏమిటా కోరిక? చెప్పు, తప్పకుండా చేస్తాం అన్నాడు అనిరుద్. నేను చెప్పేది రికార్డ్ చేయి అంది అమ్మ. నన్ను హరిద్వార్లోని ఆశ్రమంలో చేర్చండి. నాకు ఇక ఈ బాధలు భరిస్తూ ఇక్కడ ఉండాలని లేదు. ఉన్నన్నాళ్ళు అక్కడ నా దైవాన్ని స్మరిస్తూ ఉంటాను. ఇదే మీరు నాకు చేసే పెద్ద సహాయం అంది అమ్మ. అమ్మ మాటలు వినగానే అనిరుద్ధ్కి అర్థమైంది, అమ్మ గట్టి నిర్ణయం తీసుకుందని. అమ్మ ఒక మాట చెప్పిందంటే అది ఎంతో ఆలోచించి చెప్తుందని అనిరుద్ధ్కి నమ్మకం. తను లోపల ఎంత బాధని అనుభవిస్తోందో అర్థం చేసుకున్నాడు. అక్కడ ఉంటే తన శరీరం పెట్టే బాధల్ని మర్చిపోగలనని అమ్మ గట్టిగా నమ్ముతోంది. అమ్మ నమ్మకం ఎప్పుడూ నిజమే అవుతుంది. కాబట్టి అమ్మ నిర్ణయాన్ని కాదనలేనని అనిరుద్ధ్కి అర్థమైంది. సరే అమ్మా, నీ నిర్ణయం నాన్నకి తమ్ముడికి చెప్తాను. తరువాత మిగిలినవి నిర్ణయిద్దాం అన్నాడు. సరే కన్నయ్య అని అమ్మ పడుకుంది. ఈలోగా డ్యూటీ అయిపోయి సిద్ధార్థ్ వచ్చాడు. రికార్డ్ చేసిందంతా సిద్ధార్థ్కి వినిపించాడు అనిరుద్. ఏమంటావురా సిద్ధు అన్నాడు అనిరుద్. డాక్టర్గా సిద్ధార్థ్కి అమ్మ పరిస్థితి తెలుసు. కాబట్టి అన్నయ్య, అమ్మ పడుతున్న నరకానికి తను తీసుకున్న నిర్ణయం మంచిదేరా. పాపం లోపల శరీరం పెడుతున్న బాధ మనం తీర్చలేమురా. ఈ విధంగానైనా తనకిష్టమైన ప్రదేశంలో ఉండనిస్తే కాస్త ఆరోగ్యం మెరుగుపడుతుందేమో. ఏమో, ఆ దేవుడి దయ వల్ల అక్కడి వాతావరణానికి అమ్మ మామూలయి తిరిగి రావచ్చు. హరిద్వార్లో నాకు తెలిసిన పెద్ద డాక్టర్ ఉన్నారు. ఆయనకి చెప్తాను అమ్మని వారం వారం చూస్తూ ఉండమని. నేను మధ్యలో వెళ్ళి చూసొస్తాను. మెడికల్గా అన్ని సదుపాయాలు నేను చూస్తాను. నువ్వు కంగారు పడకు అని అనిరుద్ధ్కు ధైర్యం చెప్పాడు. సిద్ధార్థ మాటలకి అనిరుద్ధ్కి కొంచెం ధైర్యం వచ్చింది. అమ్మ మామూలు అవుతుందనే నమ్మకం వచ్చింది. సరే సిద్ధు, ఇంటికెళ్ళి నాన్న నొప్పిద్దామన్నాడు. నాన్న సరే, ఉందిగా మేనత్త, ఆవిడి సంగతేంటి అన్నాడు సిద్ధార్థ. ఆవిడిగారు ఏదో ఒకటి చెప్పి నాన్న మనసుని విరిచేస్తుంది అన్నాడు కోపంగా. అందుకే కదా అమ్మ రికార్డ్ చేయించింది. నాన్న అమ్మ కోరికని వినగానే ఒప్పుకుంటారు. అదంతా నేను చూసుకుంటాను. హరిద్వార్లో ఉండటానికి ఏర్పాట్లన్నీ నేను చేయిస్తాను. మా ఫ్రెండ్ అక్కడే ఉంటాడు. నేను వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను అన్నాడు అనిరుద్. సిద్ధు అక్కడున్న డ్యూటీ నర్సుని పిలిచి అమ్మ దగ్గరే ఉండమని చెప్పి అన్నదమ్ములిద్దరూ ఇంటికి బయలుదేరి వెళ్ళారు. ఇంటికి వెళ్ళగానే నాన్నకి విషయమంతా చెప్పారు. వారిద్దరి నిర్ణయాన్ని కూడా చెప్పారు. అమ్మ మాట్లాడిన రికార్డ్ వినిపించారు తండ్రికి. తండ్రి ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఆలోచిస్తూ బాధగా కూర్చున్నాడు. ఈలోపు మేనత్త వచ్చి, అదేంటి ఇట్లా వదిలేస్తే ఎట్లా? తీసుకువచ్చి మనం చూసుకోవాలి. కానీ మీ అమ్మ అన్నీ ఇట్లాంటి కోరికలే కోరుకుంటుంది. తన స్వార్థం తను చూసుకుని వెళ్ళిపోతానంటోంది. మీ నాన్నని ఎవరు చూసుకుంటారు? అది ఆలోచించదా? ఆవిడ గారికి ముందు నుండి
రిలేషన్స్ మెయింటైన్ చేయడమే రాదు అంటూ క్లాస్ పీకటం మొదలుపెట్టింది. సిద్ధార్థ కోపంగా, మా నాన్నని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ముందు నువ్వు మా అమ్మని తిట్టడం ఆపు. ఆవిడని అనే అధికారం నీకు లేదు. నిర్ణయం నీది కాదు. మా నాన్న ఏం చెప్తే అది చివరి నిర్ణయం అన్నాడు. అనిరుద్ తండ్రి వైపు తిరిగి, ఇవన్నీ కాదు నాన్న, నిర్ణయం మీది. అమ్మ పడే బాధ మా అందరికన్నా మీకే ఎక్కువ తెలుసు. నిర్ణయం మీకే వదిలేస్తున్నాం అని అన్నాడు. తన భార్య మాట్లాడిన రికార్డు ఒంటరిగా కూర్చుని విన్నాడు తండ్రి. భోజనాలయ్యాక తండ్రి ఇద్దరి కొడుకుల్ని పిలిచి, మీ అమ్మ కోరికని తీరుద్దాం. అక్కడ కొన్నాళ్లుంటే తన ఆరోగ్యం మామూలవుతుందేమో. అంతా మనమంచికే జరుగుతుంది. నేను ఒకటి నిర్ణయించుకున్నాను. నేను కూడా మీ అమ్మకి తోడుగా అక్కడే ఉంటాను. ఏర్పాట్లన్నీ చెయ్యండి వెళ్ళడానికి అన్నాడు తండ్రి. అది కాదురా అంటూ అక్కగారు ఏవో అనబోతుంటే, మీ అత్తయ్యకి ఊరు వెళ్ళడానికి టికెట్ బుక్ చేయండి. పాపం చాలా రోజులుగా ఇక్కడే ఉంది అని అక్కగారి మాటల్ని ఆపాడు. అనిరుద్ సిద్ధార్థ్ తల్లిదండ్రుల అన్యోన్య దాంపత్యానికి సంతోషించి అమ్మ మామూలవుతుందనే ఆశతో హరిద్వార్కి వెళ్ళడానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు. తల్లి హాస్పిటల్ నుండి రాగానే తల్లిదండ్రులిద్దరినీ హరిద్వార్కి తీసుకెళ్ళి అక్కడ స్నేహితుడి ఇల్లు అద్దెకు తీసుకుని పనివాళ్లని, నర్సుల్ని అందుబాటులో ఉంచి అమ్మ విలువైన కోరికను తీర్చారు. హరిద్వార్ నుండి తిరిగి వచ్చేటప్పుడు అనిరుద్ మనస్సులో ఆ హరిహరులిద్దరికీ నమస్కరించుకున్నాడు. మా అమ్మ మా దగ్గరికి ఆరోగ్యంగా తిరిగి రావాలి స్వామి అని ఆ దైవాన్ని వేడుకున్నాడు.